జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం బృందావనంలో ఉన్న ప్రసిద్ధ ఆలయమైన రాధారమణ ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి జన్మస్థానం మధుర. శ్రీకృష్ణుడు బాల్యమంతా బృందావనంలోనే గడిచింది. అంతటి ప్రసిద్ధ స్థలమైన బృందావనంలో శ్రీకృష్ణుడివి అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రాధారమణ ఆలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో కౌసీఘాట్లో ఉంది. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. గర్భాలయంలో శ్రీకృష్ణుడు రాధారమణుడిగా కొలవబడుచున్నాడు. రాధారమణ అంటే రాధకు ప్రియమైనవాడు అని అర్థము. గర్భాలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. స్వామి సాలగ్రామం నుండి వెలిశాడని తెలుస్తోంది. స్వామి పక్కన రాధాదేవి ఉనికి తెలిపేందుకు చిన్న కిరీటం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సుమారు 500 సంవత్సరాల క్రితం గోపాల భట్ గోస్వామి అనే శ్రీకృష్ణ భక్తుడు ఉండేవాడు. ఒకరోజు ఆయన కళ్ళలో శ్రీకృష్ణుడు కనబడి నేపాల్ ముక్తినాథుని దర్శించుకుని అక్కడ ఉన్న గండకీ నదిలో స్నానం చేయమని చెప్పాను. శ్రీకృష్ణుడు కళ్ళలో చెప్పినట్లుగానే మరునాడు గోపాల్ భట్ బృందావనం నుండి ముక్తినాథ్ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని గండకీ నదిలో స్నానం చేయగా గండకీ నదిలో నుండి కొన్ని సాలగ్రామ శిలలు లభించాయి. అందులో నుండి గోపాల్ భట్ గోస్వామి 12 సాలగ్రామాలను తనతో పాటు బృందావనానికి తెచ్చుకుని తన వద్ద ఉన్న వస్త్రాలతో సాలగ్రామాలను కప్పి ఉంచాడు. తర్వాత పౌర్ణమి నాడు ఆ వస్త్రాన్ని తీసి సాలగ్రామాలు చూడగా అందులో దామోదర సాలగ్రామ శిల నుండి శ్రీకృష్ణుడి విగ్రహం రూపాంతరం చెందడం చూసి ఎంతో ఆశ్చర్యంను సంతోషంను పొందాడు. ఆ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి శ్రీకృష్ణుడి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయం యొక్క మహత్యం గురించి చూద్దాం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. భక్తులకు శ్రీకృష్ణుడు నవ్వుతున్నట్లుగా కనిపించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో ఇంకొక విశేషం, దీపారాధనకు కానీ నైవేద్యానికి కానీ అగ్గి పుల్లను వాడరు. 500 సంవత్సరాల క్రితం గోపాల్ భట్ గోస్వామి వెలిగించిన అగ్నిగుండంలోనే ఇప్పటికీ అగ్నిని తీసుకుని స్వామికి దీపారాధన చేయడానికి మరియు నైవేద్యాలను వండడానికి కూడా వాడడం ఇంకొక విశేషం. ఇంతటి ప్రసిద్ధ ఆలయమైన రాధారమణ ఆలయంను మనం కూడా దర్శించి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.